Close your eyes. Chanting Omkara, inhale. Again, one more. Prayer. नमो ब्रह्मादिभ्यो ब्रह्मा विद्या संप्रदाय कर्तृभ्यो वंशाऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। Rub your palms. Massage your eyes and face. Om Shri Gurubhyo Namaha. Relax ga కూర్చోండమ్మా. Relax ga కూర్చోండి. Close your eyes. మీ శ్వాసని ఉద్దేశపూర్వకంగా గమనించండి అమ్మా. శ్వాసను మెల్లగా తీసుకొని మెల్లగా విడిచిపెట్టడం సాధన ప్రాక్టీస్ చేయండి. ఐస్ క్లోజ్ చేస్తూ మెల్లగా ముందు పొట్టలోని గాలిని ఫిలప్ చేసి, తర్వాత చెస్ట్లోని గాలిని ఫిలప్ చేసి, తర్వాత నెక్ జాయింట్ వరకు గాలిని ఫిలప్ చేసి ఆ శూన్య స్థితిని గమనిస్తూ కాసేపు హోల్డింగ్ చేసి ఆ శూన్య స్థితిని గమనిస్తూ మెల్లగా గాలి మళ్ళీ విడిచిపెడుతూ కాసేపు శూన్య స్థితిని గమనిస్తూ మళ్ళీ స్లోలీ ఇన్హేల్ చేస్తూ అలా ఓన్గా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఉద్దేశపూర్వకంగా శ్వాసన తీసుకుంటూ శ్వాసను విడిచిపెట్టండి. రెగ్యులర్గా మనం ఎప్పుడు చేసేదే, బట్ మన ప్రాక్టీస్లో ఉద్దేశపూర్వకంగా శ్వాసను తీసుకొని శ్వాసను విడిచిపెట్టడం జరుగుతుంది. కంటిన్యూగా శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెడుతూ కాన్సన్ట్రేషన్ మొత్తం, మీ ఆలోచన మొత్తం శ్వాస మీద గాలి ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అన్న దానిపైన మాత్రమే మీ ఆలోచన పెట్టండి.
సాక్షాత్ స్వామి వివేకానంద గారు శ్వాస కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది. శ్వాసను నియంత్రించడం ద్వారా మనసును నియంత్రించవచ్చట. శ్వాసను నియంత్రించడం ద్వారా మనసును నియంత్రించవచ్చు. అదేవిధంగా ఇదే శ్వాసని గౌతమ బుద్ధుడు ఆనాపానసతి ధ్యానం, మీరు శ్వాసని ఏ విధంగా అయితే ఆలోచన స్థితితో ప్రాక్టీస్ చేస్తున్నారో దాన్ని ఆనాపానసతి ధ్యానం గౌతమ బుద్ధుడు ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా శ్వాసని గమనించడం ద్వారా మనసును శాంతిపరచుకోవడం, అదేవిధంగా శ్వాస లోపలికి వస్తున్నప్పుడు గమనించడం, శ్వాస బయటకు వస్తున్నప్పుడు గమనించడం చేయడం ద్వారా మనసుని కంట్రోల్ చేసుకోవచ్చని గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. స్వామి శివానంద ఇలా శ్వాసని గమనిస్తూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ శ్వాసని గమనిస్తూ ప్రాక్టీస్ చేయడం ద్వారా ప్రాణాయామం ద్వారా శరీరాన్ని మరియు మనసుని బుద్ధిని శుద్ధి చేసుకోవచ్చట. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనసుని శరీరాన్ని బుద్ధిని శుద్ధి చేసుకోవచ్చట. నిదానంగా మీ శ్వాస మీద మాత్రమే ధ్యాసతో ప్రాక్టీస్ చేయటము, ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ జస్ట్ ఉద్దేశపూర్వకంగా ప్రాక్టీస్ చేయండి. ఆ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టి అదేవిధంగా ఆది శంకరాచార్యులు శ్వాస ధ్యానానికి పునాది. మీరు శ్వాస ఏ విధంగా అయితే తీసుకొని విడిచిపెడుతున్నారో అదే ధ్యానానికి పునాదని ఆది శంకరాచార్యులు చెప్పడం జరిగింది. తన రచనల్లో ప్రాణాయామాన్ని ధ్యాన సాధనలో కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఋషులు, మహర్షులు, యోగులు ఈ శ్వాస కోసం అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఎన్ని విధాలుగా చెప్పినా శ్వాస మన శరీరానికి, మన ఆత్మకి, మన బుద్ధికి ప్రధానమైనటువంటి సాధన. సో అటువంటి శ్వాసని గమనిస్తూ ఇన్హీల్ ఎగ్జేల్ చేస్తూ అబ్జర్వేషన్ చేయండి అమ్మా. గాలి పీల్చుకున్నాక కాసేపు హోల్డింగ్లో ఉంచండి, గాలి విడిచిపెట్టాక కాసేపు హోల్డింగ్లో ఉంచండి. రేచక, కుంభక, అంతర్కుంభక, బాహ్య కుంభకాలు కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే బయటికి వెళ్ళేటప్పుడు గాలి కాసేపు ఉండండి, లోపలికి వెళ్ళేటప్పుడు కూడా గాలిని కాసేపు ఉంచండి.
Relax. Slowly relax. Take a long breath, inhale or exhale. Again one more inhale, both nostril ఫుల్గా రెండు ముక్కు రంధ్రాల నుండి ఫుల్గా గాలి పీల్చుకుండమ్మా. ఎక్సేల్, మెల్లగా గాలి విడిచిపెట్టండి. అగైన్ వన్ మోర్ ఇన్హేల్, మళ్ళీ ఫుల్గా గాలి పీల్చుకోండి, మెల్లగా విడిచిపెట్టండి. స్లోలీ రిలాక్స్. రైట్. ఓకేనమ్మా. రఫ్ యువర్ ఫార్మ్స్. Massage your eyes and face. Relax. అయితే మెల్లగా ఒక 4 సూర్య నమస్కారాలు చేసి సిలబస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనమ్మా. లూజనింగ్ ప్రాక్టీస్ చేస్తారా? ఏంటమ్మా? చేసేయండి. ఒక 4 సూర్య నమస్కారాలు చేసి మనం ఏ సిలబస్ అయితే అనుకున్నామో ఆ సిలబస్ని ప్రాక్టీస్ చేద్దాం. రైట్. క్లోజ్ యువర్ ఐస్. ప్రణామాసనకు వచ్చేయండి అమ్మా. ఓకేనమ్మా. అగైన్ సూర్య భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. ఇన్హేల్ స్టార్ట్. హిరణ్మయేన పాత్రేణ సత్యసాయిపితం ముఖం తత్వం పోషణ్ అపావృణం సత్యధర్మ యదృష్టయే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. స్లోలీ ఇన్హేల్. హస్తోత్తానాసన. చేతులు బ్యాక్ పెట్టి చేయి. ఎక్సేల్ పాదహస్తాసన. రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన. ఇన్హేల్. దండాసన. ఎక్సేల్. ఇన్హేల్. అష్టాంగ నమస్కారాసన. ఎక్సేల్. భుజంగాసన. ఇన్హేల్. పర్వతాసన. ఎక్సేల్. రైట్ లెగ్ ఫార్వర్డ్ సంచలనాసన. ఇన్హేల్. పాదహస్తాసన. ఎక్సేల్.
left leg back asana. Dandas Sila Knee. Ashtanga Namaskara Snigzi. Bhujangasana heel. Parvatasana exhale. శ్వాస చేయడం శ్వాసను అనుసంధానిస్తూ ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ సంచలనాసనం హీల్. పాదహస్తాసనం ఎగ్జేల్. Again inhale, Astu Uttanasana. Pranamasana, exhale. Third round. Slowly inhale, Astu Uttanasana. Exhale, Padahastasana. Right leg back Astu Sanchalanasana. Dandasana axillary movement. Ashtanga Namaskara exhale. Bhujangasana inhale. Parvatasana exhale. Right leg forward Sanchalanasana heel. Padahastasana exhale. Again inhale Astu Uttanasana. Pranamasana exhale. Last round. Again inhale Astu Uttanasana. శ్వాస ఫుల్గా పీల్చుకుంటే బ్యాక్ బెండింగ్ చేయండి. ఎగ్జేల్ పాదహస్తాసన. లెఫ్ట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచలనాసన హీల్. దండాసన ఎగ్జిలరీ హీల్. అష్టాంగ నమస్కారాసన ఎగ్జేల్. ఎగ్జీల్ అంటే గాలిని విడిచిపెట్టడం అమ్మ, ఓకేనా? గాలి విడిచిపెట్టడం ఎగ్జీల్ అంటే. అగైన్ ఇన్హేల్ భుజంగాసన్, శ్వాస తీసుకోండి. పర్వతాసనం ఎగ్జేల్. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ సంచలనాసన్ ఇన్హేల్. Padahastasana exhale. Again inhale Astu Uttanasana. Pranamasana exhale. Close your eyes, take a long breath, inhale. Just observe body your mind. Eyes close చేస్తూ నిదానంగా కళ్ళు మూసుకొని నిదానంగా మీ బాడీని, మీ హార్ట్ బీట్ని గమనించండి అమ్మా. ప్రణామాసంలో ఉంటూనే గమనించాలి. Slowly take a long breath, inhale or exhale. ఓకేనమ్మా? మెల్లగా పర్వతాసనంలోకి వచ్చేయండి. మెల్లగా పర్వతాసనంలోకి వచ్చేయండి. కాస్త దూరంగా ఉంచి కాళ్ళు హెడ్ లోపల పుష్ చేయండి అమ్మా. హెడ్ లోపల చిన్ని చెస్ట్కి తగలాలి, చిన్ని చెస్ట్కి తగలాలి. అలా పుష్ చేయాలి.
లెగ్స్ కాస్త దూరంగా పెట్టుకుంటాము. ఇంకా రెండు దూరంగా అంటే బ్యాక్కి వెనకాతలకి పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇంకా కాస్త దగ్గరికి వెళ్ళాము. చేతులు కాస్త ముందు జరుపుకుంటే ఈ వైపు కాస్త ముందుగా జరుపుకోండి. రైట్ లెగ్ అప్, రైట్ లెగ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. 1 టోస్ పాయింట్ అవుట్ చేసి లిఫ్ట్ చేయడము. 2 3 4 5 6 7 8 slowly down. Change the leg. 8 7 6 5 4 3 2 1. కాస్త దగ్గర వెళ్ళాము. పాదాల దగ్గరికి వచ్చేసేయండి. రైట్ లెగ్ యాంకిల్ జాయింట్ని రైట్ హ్యాండ్తో పట్టుకోండి. జస్ట్ హోల్డింగ్. 1 2 లిఫ్ట్ చేయాలమ్మా, పైకి లిఫ్ట్ చేయాలి. లెగ్ని హోల్డింగ్ చేసి లిఫ్ట్ చేయాలి. 2 3 4 5 6 7 8 slowly relax. Change the leg, change the hand. 1 2 3 లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ జాయింట్ పట్టుకొని కాస్త పైకి ఎత్తండి. 4 5 6 7 8. Slowly both hands up. Inhale Tadasana. Inhale up. Exhale down. Again one more inhale up. Exhale down. Again one more inhale up. Exhale down. శ్వాస తీసుకుంటూ inhale up. Exhale down. Again one more inhale up. Exhale down. Again one more inhale up. Exhale down. Slowly both hands అలా డౌన్ చేసుకుంటాము. కాళ్ళు ఆ మాత్రం దూరం పెట్టుకొని both hands down. Catch the ankle. Both ankle joints catch చేసి ఫోర్ హెడ్ నేలకి చక్కగా అలా టచ్ చేసి అలా ఉండండి.
Yes. 1. Catch the ankle. 2. 3. 4. పర్లేదు నిదానంగా చేయండమ్మా. 4, 5. అవసరమైతే చేతులు కిందన పెట్టుకోండి ఒకవేళ చేయలేకపోతే. 6, 7, 8, 9, 10. బోత్ హ్యాండ్స్ హెడ్ దగ్గర పెట్టి బ్యాలెన్స్ చేస్తూ లెగ్స్ నిలబెట్టడమ్మా. బ్యాలెన్స్ చేస్తూ హెడ్ దగ్గర పెట్టి రెండు కాళ్ళ దగ్గర పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ బోత్ హ్యాండ్స్ అప్. ఇన్హీల్ అప్, exhale down. Again inhale up, exhale down. Again one more inhale up, slowly exhale, relax. Right? వృక్షాసనం, రైట్ లెగ్ ఫోల్డింగ్. మీరు చేయగలిగితే చేయండి అమ్మా, ఓకేనా? నిదానంగా చేయండి. బోత్ హ్యాండ్స్ అప్. ఎక్కడ పెట్టుకోగలరా అంతవరకు పెట్టండి చాలు. లుక్ ఫార్వర్డ్. 2, 3, 4, 5, 6, 7, 8. Slowly relax. Change the leg. Opposite leg lift చేయండి. Opposite leg lift చేయండి. Look forward. Concentrate. 8, 7, 6, 5, 4, 3, 2, 1. Again change the leg. Right leg folding చేసుకోండి మళ్ళీ. Slowly both hands up. Exhale, right side down. 1, 2, 3, అలా చేయండి. 4, 5, 6. Again change the leg. Left leg అలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని both hands up. Slowly exhale, left side down. 6, 5. అంతవరకు అలా చేయగలిగితే చేయండి. 4, 3, 2, 1. Slowly relax again. Both hands up. Inhale up. Exhale down. Again one more inhale up. Exhale down. Again inhale up. Exhale down. Again inhale up. Slowly exhale down. Again one more inhale up. Slowly exhale down. Slowly Padahastasana. Coming to the Padahastasana. Padahastasana. Right. Catch the right leg. Ankle joint right hand. Right hand to right leg ankle joint పట్టుకొని slowly heel up. One. Yes. 2,
3 4 ఒక పాయింట్ మీద అలా కాన్సన్ట్రేషన్ పెడితే వచ్చేస్తుంది 5 6 7 8 slowly exhale down, catch the left leg, left ankle joint, left hand top, slowly inhale up, left chest 1 2 3 4 5 6 7 8 slowly relax చేయండి okay both hands up inhale up tadasana exhale down again one more inhale up exhale down again inhale up exhale down again one more inhale up slowly exhale down both hands release the sitting sukhasana butterfly cheyandamma relax ga butterfly cheyandi బటర్ఫ్లై చేయండి దగ్గరగా పెట్టుకున్నాము 1 స్పీడ్గా 2 ఇంకా దగ్గరగా పెట్టుకున్నాము కాళ్ళు ఇంకా దగ్గరగా పెట్టుకోండి 2 3 4 5 6 keep your stay both keep your 9 గట్టిగా 10 11 12 రిలాక్స్ అలాగే ఉండండి స్లోలీ టేక్ ఎ లాంగ్ బ్రీత్ ఇన్హేల్ now exhale then do kapalabhati ప్రాక్టీస్ చేయండి అమ్మా 1 గాలిని బయటకు విడిచిపెట్టడం 2 3 close your eyes close కళ్ళు మూసుకొని చేయండి 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 more and more apply 21 22 ఇంకా స్పీడ్ చేయండి 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 relax. Take a long breath, inhale or exhale again one more round. Start 1 2 3 2 3 4 5 6 7 కళ్ళు మూసుకొని చేయండి 8 9 10 11 12
30, 40, 50, 60, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. Relax. Slowly take a long breath, inhale or exhale. Relax, relax. Sitting Sukhasana. Sukhasana lo కూర్చున్నాము. Just close your eyes. Don't open your eyes. Observe your breath. ఇప్పుడు మీ శ్వాసని ఇందాక ఉద్దేశపూర్వకంగా శ్వాసను తీసుకున్నాం. ఇప్పుడు శ్వాసని అన్కాన్షియస్లో జరుగుతూ ఉంటుంది, అంటే ఆటోమేటిక్గానే జరుగుతూ ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా మన శ్వాస మాత్రం ఆటోమేటిక్గానే జరిగిపోతుంది. ఆ శ్వాసని గమనిస్తూ రిలాక్స్గా ఉండండి అమ్మ. కళ్ళు మూసుకొని లోపలికి ఏ విధంగా అయితే శ్వాస బయటకు వెళ్తుందో, లోపలికి వెళ్తుందో, ఏ విధంగా గాలి బయటకు వస్తుందో అబ్జర్వేషన్ చేయండి అమ్మ. ఇందాక శ్వాసని ఉద్దేశపూర్వకంగా తీసుకున్నాం. ఇప్పుడు శ్వాసని గమనిస్తాం. నార్మల్ శ్వాసనే గమనించడమే, ఇంకేం చేయాల్సిన పని లేదు. తర్వాత చెప్తాను. నార్మల్గా మీ శ్వాసని గమనిస్తూ రిలాక్స్గా ఉండండి. మీ శ్వాసని సోహంని జోడిస్తూ సోహంని గమనిస్తూ ఉండండి అమ్మ. లోపలికి గాలి వెళ్ళేటప్పుడు సో అనే శబ్దాన్ని గమనించండి, బయటకు వచ్చేటప్పుడు హమ్ అనే శబ్దాన్ని గమనించండి. ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాసని సోహంని జోడిస్తూ ఇన్హేల్ తీసుకునేటప్పుడు సో అనే శబ్దాన్ని గమనించండి, ఎగ్జేల్ బయటికి గాలి వచ్చేటప్పుడు హమ్ అనే శబ్దాన్ని గమనించండి.
లేకుండా మనసులో భావన చెందండి. ఇప్పుడు ఇన్హీల్ వెళ్ళేటప్పుడు సో అనే భావన చెందండి. ఎగ్జీల్ వచ్చేటప్పుడు హమ్ అనే భావన చెందండి. ఇదే ప్రక్రియని కొన్ని వేల మంది ఋషులు, మహర్షులు, యోగులు, సన్యాసులు ప్రాక్టీస్ చేసి మన పూర్వీకులు శ్వాస మీద ధ్యాస, అదేవిధంగా శ్వాసను ఏ విధంగా నియంత్రించాలి, అదేవిధంగా శ్వాస ద్వారా పరమాత్మని యొక్క శక్తి ఏ విధంగా సంపాదించుకోవాలన్నది క్లియర్గా గ్రంథాల రూపంలో వివరించడం జరిగింది. అటువంటి శ్వాసని సోహం అనే శబ్దాన్ని గమనిస్తూ భావన చెందుతూ ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి. కాన్సన్ట్రేట్. సోహం అనే శబ్దాన్ని మీ మనసులో ఉచ్చరించకూడదు. మీ మనసులో ఉచ్చరించండి. ఇన్హీల్ లోపలికి వెళ్ళేటప్పుడు సో అనే శబ్దాన్ని ఉచ్చరించండి మనసులో. బయటకు వచ్చేటప్పుడు హమ్ అనే శబ్దాన్ని ఉచ్చరించండి మనసులోనే, బయటికి కాకుండా. Slowly relax, chanting Omkara. Inhale. Again one more. Again one more. Slowly swasti. Swasti.
eyes and face. Again one more, ఇంకొకసారి మళ్ళీ రబ్ చేసుకోండి. Massage your eyes and face. స్లోగా ఐస్ ఓపెన్ చేసి మీ అరచేతి రేఖలు స్మైలింగ్ ఫేస్తో చూసుకుంటాము. ఓం నమః అండి.